నమస్కారం అండి. నేను కామరకోట మండల వ్యవసాయ అధికారిని, ఏలూరు జిల్లా కామరకోట మండలం. ప్రస్తుతం రైతులకు ఇచ్చే సూచనలు ఏంటంటే కనుక ఇప్పుడు లోతు దుక్కులు అనేది తప్పనిసరిగా రైతులు పాటించాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరైతే మనకి వరి సాగు చేస్తున్నారో అదేవిధంగా వేరే ఇతర భూముల్లో కూడా లోతు దుక్కులు దున్నటం వల్ల మనకి అంటే మట్టి నుండి సంక్రమించే శిలీంధ్ర నాశనాలు ఏమైనా ఉంటే కనుక అవి నశిస్తాయి. భూమి కూడా లూజ్ అవుతుంది. కాబట్టి లోతు దుక్కులు అనేది తప్పనిసరిగా పంటకు అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే లోతు దుక్కులు దున్నిన తర్వాత ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతులు ఏంటంటే జీలుగు, జనుము, పిల్లి పెసర, అదేవిధంగా PMDS కిట్కి సంబంధించి అంటే దాదాపుగా అవి 25 నుండి 30 రకాల విత్తనాలు కలిపి పచ్చిరొట్ట ఎరువు కింద వినియోగించే PMDS కిట్లు అవి వినియోగించుకొని భూమిలో కలిగినట్లయితే కనుక మనకి భూమికి అదేవిధంగా పంటకి కావాల్సిన పోషకాలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మ పోషకాలు కావచ్చు, స్థూల పోషకాలు కావచ్చు, అవన్నీ కూడా అందుతాయనేసి రైతులందరికీ సూచనగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతం మనం కామరకోట మండలంలో చూసుకుంటే కనుక రైతులకి 50% రాయితీ మీద జీలుగు, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. జీలుగు 69 క్వింటాలు, జనుము 68 క్వింటాలు, అదేవిధంగా పిల్లి పెసర 30 క్వింటాలు రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. ఇవి ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా అంటే కామరకోట మండలంలో 16 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఈ జీలుగు, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలని అందుబాటులో పెట్టడం జరిగింది. వీటితో పాటుగా ZPNFకి సంబంధించి కూడా PMDS కిట్లు 10 కేజీల కిట్లు రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి వీటిని వినియోగించుకొని రైతులు పచ్చిరొట్ట విత్తనాలు కూడా సాగు చేసుకొని ముఖ్యంగా రసాయనిక ఎరువులు వినియోగాన్ని తగ్గించుకోవాలనేసి ఈ సందర్భంగా రైతులందరికీ కూడా తెలియజేస్తుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ పచ్చిరొట్ట విత్తనాలను వినియోగించుకోవాలి. అదేవిధంగా భూమి యొక్క సారాన్ని పెంపొందించుకోవాలనేసి రైతులకి తెలియజేస్తారు.